ఎంతో సింపుల్గా టేస్టీగా వెజ్ కీమా కర్రీ అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీ మనకి వేడివేడి అన్నం, బిర్యానీ, పూరి, చపాతీ, ఇడ్లీ, దోశ, గారెలోకి చాలా బాగుంటుందండి. మరింత యమ్మీ అండ్ టేస్టీ అయిన వెజ్ కీమా కర్రీ అనేది ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 1 కప్పు వరకు మిల్ మేకర్ని 5 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోండి. అలా 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసి మిక్సీ జార్లో వేసుకుని ఇలా కీమా లాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ అయిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం 2 మీడియం సైజ్ అయిన టమాటాలని ఇలా పేస్ట్లా చేసుకుని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించుకోండి. అలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కీమాని యాడ్ చేసుకొని ఈ కీమా ఈ గ్రేవీలోకి బాగా కలిసేలా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మంచిగా వేయించుకోండి. ఇది వేగిన దాంట్లోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత కాస్త కస్తూరి మేతి యాడ్ చేసుకొని 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం చూసుకొని సరిపోతే అడ్జస్ట్ చేసుకొని చిన్న మంట మీద 10-15 నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని ఉడకనివ్వండి. చివరిగా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన మిల్ మేకర్ వెజ్ కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.